భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనకూరులో మహిళల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ డిపోలో మహాలక్ష్మి సంబరాలు ఆర్టీసీ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాయ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారని తెలిపారు. మహిళా శక్తి బస్సులను ఏర్పాటు చేసి వాటి ద్వారా మహిళలకు ఎన్నో సదుపాయాలు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మహిళల పక్షపాతిగా మహిళలకు సామాజికంగా ఆర్థికంగా వాళ్లకు మరి అన్ని అవకాశాలు కల్పించాలని చెప్పేసి మరి ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రారంభం చేయడం జరిగింది. 18 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని మరి ఈ 18 నెలల కాలంలో 200 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేయడం ద్వారా 6,680 కోట్ల రూపాయలు ఆర్థిక భారాన్ని మరి మహిళలకి తగ్గించడం జరిగింది. మహిళలకు సపోర్టుగా చేయడం జరిగింది. నెల ఆర్టీసీ సంస్థకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉచిత ప్రయాణం చేసే మహిళా సోదరీమణులకు కట్టడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 97 మరి డిపోలల్లా బస్సు డిపోలల్లా 324 మరి బస్సు స్టేషన్లలో మరి సంబరాల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. మహిళా సోదరీమణులకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 0 కరెంటు బిల్లు కానీ, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కానీ, ఆర్టీ బస్సు